ప్రభుత్వ రాజముద్రతో 21 లక్షల మంది రైతులకు నూతన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అద్దంకిలో పర్యటించిన ఆయన గత ప్రభుత్వ హయాంలో రైతుల ఆస్తులపై జగన్ ఫోటోలు వేయడం రాజ్యాంగ విరుద్ధమని మండిపడ్డారు. జగన్ చేసిన తప్పులను సరిదిద్దుతూ ప్రజలపై భారం పడిన రాజముద్రతో కొత్త పుస్తకాలు ఇస్తున్నామన్నారు. లోకేష్ గారు వచ్చినప్పుడు మన పాదయాత్ర వచ్చినప్పుడు మన వాళ్ళు అందరూ అడిగారు, మాకు బాపట్ల వెళ్ళాలంటే చాలా దూరం ఉంది, మాకు అనుకూలంగా లేదు, మాకు ఒంగోలు చేర్పించమని అడిగారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 నెలల్లోనే మొన్న నోటిఫికేషన్ ఒక 2 రోజుల ముందు వెళ్ళింది. 3 రోజుల క్రితం ఆర్టీఓ గారు ఇక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు. మనం వాళ్ళు మొన్నటించే మనందరం కూడా ఇప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లాలోకి వెళ్ళిపోయాం. 6 జిల్లాలు మన దగ్గర అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు 2012 నుంచి నేను ప్రయత్నం చేస్తున్నాను. అప్పుడు కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్డీఓ ఆఫీస్ ఒకటి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించి డిఈ ఆఫీస్ ఒకటి మనం చీరాల వెళ్లాల్సి వస్తుందనే దానికోసం అయితే ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను డిఈ ఆఫీస్ తీసుకెళ్ళాలి ఎలక్ట్రిసిటీకి సంబంధించి, కరెంట్కి సంబంధించి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని ఇమీడియట్ గా మాకు ఇట్లా ఎప్పటి నుంచో ఉంది. మా వాళ్ళు ఎక్కడ పోవాలన్నా చీరాలో లేకపోతే బాపట్లో లేకపోతే ఒంగోలు ఉంటే ఒంగోలు పోవాల్సి వస్తుంది. చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉన్నా సరే మాకు ఆర్టీఓ డివిజన్ ఇవ్వమని రాష్ట్రంలో 3-4 ఇస్తే అందులో అర్థంకి ఫస్ట్ ఇచ్చారు అన్నమాట. అందుకని ముఖ్యమంత్రి గారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. లోకేష్ గారు వచ్చి